ఒకప్పుడు రైతుల పేరుతో ఉద్యమంతో దాదాపుగా ఏడాదికి పైగా ఢిల్లీని ముట్టడించి, ఢిల్లీ నుంచి బయటికి వాహనాలు పోనీయకుండా, ఆ తర్వాత బయట నుంచి లోపలికి రానికుండా రావాలంటే చుట్టూ తిరిగే పరిస్థితి సృష్టించి, దాంతో అక్కడ భోజనాలు, గీజనాలు ఇట్లాంటియన్నీ ఏర్పాటు చేసినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిపి ఆడిన జూదం. లైక్ జంజీ ఉద్యమాలకి అసలు బీజం పడిందే ఢిల్లీ అనుకోవాలి. ఆ తర్వాత మిగతా దేశాల్లో జరిగినాయి. కాకపోతే ఇదేంటంటే విశాలమైన దేశం కావడం వల్ల, అది ఢిల్లీ అనేది దేశంలోని ఒక పార్ట్ మాత్రమే కావడం వల్ల, దానికి ఆల్టర్‌నేటివ్స్ మోడీ సర్కార్ ప్లాన్ చేయడం వల్ల ఏం చేయలేకపోయారు. మీడియా పబ్లిసిటీ తప్పించి సాధించలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ అట్లాంటి కాన్సెప్ట్. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే, ఢిల్లీలో ఇప్పుడు గాలి పీల్చుకోవడానికి కూడా మాకు ప్రాబ్లమ్ అయిపోతుంది, చచ్చిపోతున్నారు జనాలంటూ ఈ ప్రభుత్వం వచ్చి, బీజేపీ ప్రభుత్వం అక్కడొచ్చి ఒక 6 నెలలయింది అంతే. మరి ఇన్ని సంవత్సరాలు ఇంతకంటే దారుణంగా ఉంది కదా పొల్యూషను. అప్పుడు లేని ఉద్యమాలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? అంటే ఆ ప్రజా ఉద్యమాల పేరుతో నాటకాలాడటానికి తెరదీశారు. అయితే వీళ్ళ గులాగదు గదా! అక్కడ కూర్చుని ఆహ్, హెడ్మాకి సంఘీభావం, హెడ్మా అమర్ రహే నినాదాలు ఇయన్నీ జరిగినాయి. దాంతో అదంతా ఫోకస్ చేసినటువంటి పోలీస్ డిపార్ట్‌మెంట్ నిదానంగా దీంట్లో కీలకమైనటువంటి అంటే మావోయిస్ట్ సింపథైజర్సే ఈ పర్యావరణవేత్తలు, పర్యావరణ పరిరక్షణ ఉద్యమాల యొక్క జంజీ అన్నటువంటి పేరుతో నాటకాలాడుతున్నారు అన్నటువంటిది గ్రహించి ఒకళ్ళనొకళ్ళని లోపలేస్తున్నారు.